అప్కమింగ్ ఎపిసోడ్లో సుమతి తిరిగి ఇంటికి వస్తుంది. మహాలక్ష్మి రంగాతో సుమతిని చంపమని యాక్సిడెంట్ చేయమని చెప్పిన విషయం తన నోటితో తనే చెప్పడం విన్నా సుమతి అందరి ముందు నిజాన్ని బయటపడుతుంది. దాంతో అందరూ కూడా మహాలక్ష్మిని అసహ్యించుకుంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన మధుమిత ఏమో సుమతిని చూసి అత్తయ్య అని పిలుస్తుంది. అప్పుడే మధుమితతో సహా అందరికీ కూడా సుమతి తన సొంత అత్తయ్య శివకృష్ణ వాళ్ళ చెల్లెలన్న విషయం తెలుస్తుంది. ఇక దాంతో సుమతి ఏమో, అంటే మీ ఇద్దరు నా మేనకోడళ్ళ, అంటే ఆ దేవుడు నా అన్ని కూతుర్ని నా కోడల్ని చేశాడా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అవును అత్తయ్య, మీ అన్న చెల్లెల బంధాన్ని దూరం చేయడం ఇష్టలేని ఆ భగవంతుడు నన్ను మామని ఒక్కటి చేశాడు అని చెప్పి అంటూ ఉంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. 20 సంవత్సరాలు శాపంలా బ్రతికాను, కానీ ఆ దేవుడు నాకు ఈ వరాన్ని ప్రసాదించాడు. నా కొడుకు రాము నా అన్న కూతురు సీత పెళ్లి చేసుకొని నా ఇంటికి వచ్చారు. ఇది నిజంగా ఆ దేవుడు నాకు ఇచ్చిన వరం అని చెప్పి సుమతి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, ఇక సీత ఏమో, అవునా ఆ దేవుడు ఇది మీకు ఇచ్చిన వరం, కానీ ఈ మహాలక్ష్మికి మాత్రం మీరు జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్పాలి అని చెప్పి సీత అంటుంది. ఇక రామ్ కూడా, అవునమ్మా, నిన్ను ఇంతకాలం మాకు దూరం చేసిన ఈ రాక్షసిని ఏం చేయమంటావు చెప్పు అని చెప్పి అంటూ ఉంటే జన కూడా, అసలు ఇలాంటి దాన్ని ఊరికే వదలకూడదు, సుమతి దీన్ని ఏం చేయాలో నువ్వే చెప్పు అని జన కూడా అంటాడు. దాంతో ఇక సుమతి ఏమో, మహాలక్ష్మి చేసిన తప్పుకి జీవితంలో మర్చిపోలేని శిక్ష విధించాలి, వెంటనే దాన్ని మెడ పట్టుకొని బయటికి గంటేయండి అని చెప్పి రామ్ సీతతో అంటుంది సుమతి. రామ్ ఆవేశంగా మహాలక్ష్మిని మెడ పట్టుకొని బయటికి గంతబోతూ ఉంటే మహాలక్ష్మి ఏమో, రామ్ ఆగు రామ్, నేను సొంత తెలివిలా పెంచాను, సొంత కొడుకులా చూసుకున్నాను, అలాంటిది నన్ను ఇంట్లోంచి బయటికి గంటేస్తావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంటే, నా సొంత తెలివినే నా నుండి దూరం చేసావు, ఇంకా నన్ను కన్న కొడుకులా చూసుకోవడం ఏంటి అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. అది కాదు రామ్, నీకోసం ప్రీతి కోసం నేను పిల్లల్ని కూడా కనలేదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే, కాకరకాయ కట్టేం కాదు, నీ అందం ఎక్కడ చెడిపోతుందని చెప్పి పిల్లల్ని కనలేదు అని చెప్పి ఇక రామ్ సీత ఇద్దరు కూడా మహాలక్ష్మి మెడపట్టి బయటికి గంటేసినట్టు మహాలక్ష్మి డ్రీమ్ వేసుకుంటుంది. ఇక ఈ డ్రీమ్లోంచి బయటకు వచ్చిన మహాలక్ష్మి షాక్ అయ్యి, ఏంటి నాకేంటి ఎలాంటి థాట్స్ వస్తున్నాయి, ఎప్పుడో చనిపోయిన సుమతి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినట్టు, నా గురించి తెలిసిపోయి అందరూ కలిపి నన్ను మెడపట్టి బయటికి గంటేసినట్టు ఇలా వస్తున్నాయి ఏంటి, అసలు ఏం జరిగింది, నిజంగానే సుమతి బ్రతుకుందా, ఒకవేళ సుమతి బ్రతికి ఉండి మళ్ళీ తిరిగి వస్తే అప్పుడు నా పొజిషన్ ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సుమతి వస్తుంది. ఇక సుమతి వచ్చి రాగానే ఆటోలోంచి దిగి, ఎన్నాళ్ళ తర్వాత నా కుటుంబాన్ని, నా కొడుకు కూతుర్ని చూడబోతున్నాను, మహాలక్ష్మిని చూడబోతున్నాను అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా వెళ్ళగానే డోర్కి సుమతి నిలయం అని చెప్పి ఉంటుంది. ఆ బోర్డు చూడగానే, అంటే నేను ఈ ఇంట్లో లేకపోయినా సరే ఇంకా ఇంటికి నా పేరే పెట్టుకున్నది అంటే మహాలక్ష్మి యొక్క గొప్పతనమే, దీనికి కారణము మహాలక్ష్మి ఇంకా నా పేరే ఇంటికి పెట్టుకొని నన్ను ప్రతి క్షణం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటుంది, నిజంగా గ్రేట్ అనుకుంటూ సుమతి ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక సుమతి ఇంట్లోకి వెళ్ళి సుమతి అక్కడే కూర్చొని ఉన్న మహాలక్ష్మిని చూసి, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నీ అందం ఏమాత్రం తరగలేదు, నువ్వు అప్పటికన్నా ఇప్పుడు ఇంకా అందంగా దర్జాగా ఉన్నావు అని చెప్పి సుమతి మనసులోనే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే జన అక్కడికి వచ్చి, ఏమైంది మహా, ఏంటి ఎందుకు డల్గా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడిగేసరికి, సుమతి గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి మహా అంటుంది. సుమతి గురించా, నువ్వేం ఆలోచిస్తున్నావు అని చెప్పి జన అడుగుతాడు. ఇక వాళ్ళిద్దరూ అలా క్లోజ్గా ఉండడం చూసిన సుమతి ఏమో, అంటే మహాలక్ష్మి నేను ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత తను నా కుటుంబం కోసం ఆయన పెళ్లి చేసుకున్నట్టుంది, నేను తనకి నా భర్తని పిల్లల బాధ్యతని చూసుకోమని చెప్పి వదిలి వెళ్ళిపోయాను కదా, తను ఆ మాట కట్టుబడి వాళ్ళ ఈ కుటుంబ బాధ్యతలు స్వీకరించినట్టుగా ఉంది, నిజంగా మహాలక్ష్మి గ్రేటు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక జనార్దన్ ఏమో, సుమతి గురించి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి మహాలక్ష్మిని అడిగేసరికి, అది కాదు జన, నాకెందుకో సుమతి పదే గుర్తొస్తుంది, ఆ రోజు యాక్సిడెంట్లో చనిపోయిందని చెప్పి సుమతి గురించి ఎవరో చెప్పారు, అసలు తను నిజంగా చనిపోయిందో లేకపోతే బ్రతికి ఉందో అనే విషయం నాకు తెలియదు, ఒకవేళ సుమతి కనుక బ్రతికి తిరిగి వస్తే అసలు అప్పుడు నా పొజిషన్ ఏంటి, సుమతి నన్ను ఎలా అర్థం చేసుకుంటుందని చెప్పి గిల్టీగా అనిపిస్తుంది, ఒకవేళ సుమతి కనుక బ్రతుకుంటే ఈ కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకునేదేమో కదా అని చెప్పి మహాలక్ష్మి జనతో అంటూ ఉంటుంది. దాంతో జన ఏమో, అలా అంటావేంటి మహా, నువ్వు
సొంతకి ఇచ్చిన మాట కోసం నన్ను పెళ్లి చేసుకొని పిల్లలకి సొంత తెలుగులాగా ఇంటి బాధ్యతను తీసుకున్నావు, ఇంట్లో వాళ్ళందరినీ చక్కగా చూసుకుంటున్నావు. నిజానికి సొంతి నాతో 5 సంవత్సరాలు మాత్రమే కలిసి ఉంది, కానీ ఇన్ని సంవత్సరాలు నువ్వు మాతో పాటు కలిసి ఈ కుటుంబ బాధ్యతని చక్కగా తీర్చిదిద్దుతున్నావు, అందరినీ సంతోషంగా చూసుకుంటున్నావు. నిజం చెప్పాలంటే సొంతి బ్రతుకున్నా సరే పిల్లల్ని అంత ప్రేమగా చూసుకుంటుందని చెప్పి అనిపించదు. అసలు పిల్లల కోసం నువ్వు పిల్లల్ని రామ్ ప్రీతుల కోసం నువ్వు పిల్లల్ని కూడా కనలేదు. నీ జీవితాన్ని కుటుంబం కోసం అంకితం చేసావు, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. అలాంటిది సుమతి ఒకవేళ నువ్వు చెప్పినట్టుగానే బ్రతుకుండి మళ్ళీ ఇంటికి కనుక తిరిగి వస్తే తను ఇంటికి అతిథే అవుతుంది తప్పితే నాకు మళ్ళీ భారీగా ఉండలేదు అని చెప్పి జన అనేసరికి ఆ మాటకి సుమతికి బాధగా అనిపిస్తుంది. ఇక అదేంటి జన అలా అంటున్నావు, తను నీతో 7 అడుగులు నడిచింది, 9 నెలలు మోసి పిల్లల్ని కన్నాది, అలాంటిది సుమతి మళ్ళీ బ్రతికి తిరిగి వస్తే ఈ ఇంట్లో అతిథిగా ఉండడం ఏంటి అని చెప్పి మహాలక్ష్మి అనేసరికి, అవును సుమతి అతిథిగా నా జీవితంలోకి వచ్చి కొన్ని జ్ఞాపకాలను ఇచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు తను మళ్ళీ తిరిగి వస్తే అతిథిగానే ఉంటుంది తప్పితే తను వదిలిపోయిన వాటి మీద తను ఆశపడదు. అసలు సుమతి బ్రతికే లేదు, నువ్వు అనవసరంగా ఇలాంటి థాట్స్ అవి ఏం పెట్టుకోకని చెప్పి జన మహాలక్ష్మితో అంటూ ఉంటాడు. పైగా నువ్వు ఇలా ఫీల్ అవుతున్నాని రామ్ ప్రీతికి తెలిస్తే తను చాలా బాధపడతారు, కాబట్టి నువ్వు వాళ్ళని పిలిచి ఒకసారి వాళ్ళని చూస్తే ఇలాంటి బాధ అది ఏమి ఉండదని చెప్పి జన అడ్వైజ్ ఇస్తాడు. దాంతో మహాలక్ష్మి రామ్ ప్రీతిని పిలుస్తుంది. ఇక తన కొడుకు కూతుర్ని చూడబోతున్నానని చెప్పి సుమతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక రామ్ వచ్చి రాగానే పడిపోబోతూ ఉంటే రామ్ కాస్త చూసుకోవాలి కదా ఏమైనా అయితే ఎలా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక మీరుండగా నాకేమవుతుంది పిన్ని, నన్ను ఎప్పుడు కూడా మీరు కంటికి రెప్పలా చూసుకుంటారు కదా అని చెప్పి రామ్ అంటూ ఉంటే, నువ్వు నాకు కంటికి రెప్పలా కాదు రామ్, నువ్వే నా హృదయం ప్రీతి అని చెప్పి ఇద్దరిపై చాలా ప్రేమ కురిపించేస్తూ ఉంటుంది మహాలక్ష్మి. అది చూసిన సుమతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మన నలుగురిని ఎవరు కూడా విడదీయలేరు అని చెప్పి జన మహాలక్ష్మి రామ్ ప్రీతి అందరూ కూడా కలిసికట్టుగా ఉంటారు. అది చూసిన సుమతి ఇక అక్కడి నుంచి బాధగా వెనుతిరిగి వెళ్ళిపోయి అసలు నేను లేకుండా ఎన్ని సంవత్సరాల నుంచి నా భర్త పిల్లలు ఎలా ఉంటారో ఏంటో అని చెప్పి కంగారు పడ్డాను, కానీ కుటుంబంలో ఎవరికి కూడా నా అవసరం లేదు, భార్య లేని లోటు మా ఆయనకి, తెలివి లేని లోటు నా పిల్లలకి లేకుండా మహాలక్ష్మి ఇంట్లో వాళ్ళందరినీ చక్కగా చూసుకుంటుంది, కాబట్టి ఇంట్లో నా అవసరం ఎవరికి కూడా లేదు, మళ్ళీ ఇంట్లోకి అతిథిగా వచ్చి కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, వెళ్ళిపోవడమే బెటర్ అని చెప్పి ఇక మహాలక్ష్మి, ఇది నా ఇల్లు కాదు, ఇప్పటి నుంచి ఇది మహాలక్ష్మి ఇల్లు, మహాలక్ష్మి ఫ్యామిలీ అందరూ సంతోషంగా ఉండాలంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అసలు నేను ఇంట్లో బ్రతుకున్నానన్న విషయం కూడా ఎవరికి తెలియదు, కాబట్టి నేను బ్రతుకున్న విషయం ఎవరికి కూడా తెలియకూడదు, నేను ఎవరికి కనిపించకూడదు, వెళ్ళిపోవాలని చెప్పి సుమతి ఇంట్లోంచి వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడే సీత బయట నుంచి ఇంటికి వస్తుంది. డోర్ ఓపెన్గా ఉండడం చూసి ఇదేంటి సామాన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, కాపలా లేడేంటి అని అనుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది. సుమతి అలా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోదు అనుకున్న సమయంలో తను రామ్ ప్రీతుల కోసం ఇష్టమైన స్వీట్స్ తీసుకొని వచ్చిన విషయం గుర్తొస్తుంది. నేను వాళ్ళకి ఇష్టమైన సున్నులు అవి తీసుకొని వచ్చాను, వీటిని ఎలానే సరే వాళ్ళకి అందించాలి, కానీ వీటిని స్వయంగా నేనే తీసుకొని వెళ్ళి ఇస్తే నన్ను చూసి గుర్తుపడతారు, అలా గుర్తుపడితే ఈ కుటుంబంలో మళ్ళీ సంతోషాలు మాయమైపోతాయి, కాబట్టి నేను బ్రతికే ఉన్న విషయం ఎవరికి తెలియకూడదు, ఎలానైనా సరే ఈ స్వీట్స్ని రామ్ ప్రీతులకి అందించాలి, అయితే ఎలా అందించాలి, నేను నా మొహం కనిపించుకుని చీర ముసుగేసుకొని ఈ స్వీట్స్ ఇంట్లో వాళ్ళు ఎవరొకరికి ఇచ్చేయాలని చెప్పి సుమతి అనుకుంటుంది. అప్పుడే అక్కడికి సీత వచ్చి ఎవరు మీరు అని చెప్పి అడిగేసరికి సుమతి ఏమో నేను ఇంటింటికి తిరిగి స్వీట్స్ చేసుకొని అమ్ముకుంటాను, అలాగే ఇంటికి కూడా స్వీట్స్ తీసుకొని వచ్చాను, స్వీట్స్ బాగుంటాయి తీసుకోండి అని చెప్పి సుమతి అనడంతో, అవునా అండి, కానీ ఇక్కడ ఈ ఇంట్లో ఎవరు కూడా ఇలా రోడ్ సైడ్ చేసుకొని వచ్చిన స్వీట్స్ని కొనుక్కొని తీసుకుని వాళ్ళు ఎవరు లేరు, పెద్ద పెద్ద షాప్లో అమ్మే స్వీట్స్నే కొనుక్కుంటారు, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి సీత అంటూ ఉంటే, వాళ్ళు తీసుకోకపోతే ఏంటమ్మా నువ్వైనా తీసుకోవచ్చు కదా, ఎంతో కష్టపడి చేసుకొని వచ్చాను, ఈ స్వీట్స్ని టేస్ట్ చేసి చాలా బాగుంటాయని చెప్పి సుమతి అనడంతో, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా గతంలో నేను మిషన్ కుడతానని చెప్పి ఇంటింటి తిరిగి అడుక్కున్న విషయం గుర్తొస్తూ ఉంది, సరే తీసుకుంటాను, కానీ మీరు రాజస్థానీ నుంచి వచ్చారా, మొహం చూపించట్లేదు, ఎవరు మీరు అని చెప్పి సీత అడిగేసరికి వింతగా ఉంది కదమ్మా, కాకపోతే ఇది మా ఆచారం, మొహానికి చూపించాము, తీసుకో అమ్మా దయచేసి స్వీట్స్ని అని చెప్పి సుమతి అనడంతో, సరే నేను ఇప్పుడే ఈ స్వీట్స్ తీసుకొని వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తా, ఇక్కడే ఉన్నాను అని చెప్పి సీత అంటుంది. సరే అని చెప్పి సుమతి అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. సీత డబ్బులు తీసుకొని బయటకు వచ్చేసరికి అక్కడ సుమతి కనిపించదు. దాంతో ఇదేంటి ఈవిడ లోపలికి రాలేదు, స్వీట్స్ ఏమి నాకు ఇచ్చేసింది, డబ్బులు తీసుకొని వచ్చి ఇస్తానంటే డబ్బులు కూడా తీసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, అసలు ఈవిడెవరు, అసలు స్వీట్స్ ఎందుకు తీసుకొని వచ్చింది, డబ్బులు ఎందుకు తీసుకోకుండా వెళ్ళిపోయింది, ఈ ఇంటికి తనకి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఆవిడ చూస్తుంటే పేదదానిలా కనిపించట్లేదు,
ఆవిడ గొంతులో ఏదో ఔన్నత్యం కనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళకి స్వీట్స్ ఇవ్వాలన్న తపన, ప్రేమ కనిపిస్తుంది. అసలు ఎవరు ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చింది, అసలు స్వీట్స్ ఎందుకు ఇచ్చింది, ఆవిడకి ఇంటికి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఆవిడెవరు అని చెప్పి సీత పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. సుమతి కూడా బయటకు వచ్చిన తర్వాత అసలు నేను స్వీట్స్ ఇచ్చిన అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయికి ఇంటికి ఉన్న సంబంధం ఏంటి, ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే చాలా పద్ధతిగా, సంస్కారంగా, మర్యాద తెలిసిన అమ్మాయిలా ఉంది. ఆ పిల్లని చూస్తూ ఉంటే ఆ పిల్లని ఇంకెక్కడో చూసినట్టుగా నాకు అనిపిస్తుంది. అసలు ఆ పిల్ల ఎవరు, కానీ ఏదేమైతేనే నా కొడుకు కూతురు కోసం ఎంతో ఇష్టంగా తీసుకుని వచ్చిన స్వీట్స్ని ఈ ఇంట్లో వాళ్ళకి అందించాను, అంతే చాలు. ఇక నుంచి నా పిల్లలు, మహాలక్ష్మి, ఆయన అందరూ కలిసి సంతోషంగా ఉంటే చాలు, అంతకన్నా నాకు ఇంకా ఏమీ వద్దు, ఇక ఇంటికి మళ్ళీ నేను తిరిగి రాను అని చెప్పి సుమతి అనుకొని ఇక అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నయ్యని వదిని అమ్మని కలిసి వస్తా అని చెప్పి సుమతి అనుకుంటుంది. మరి ఏం జరగబోతుంది అప్కమింగ్ ఎపిసోడ్లో వెయిట్ అండ్ సీ.